నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో, బండ్లగూడ, జాగీర్, సన్ సిటీ. సో లాస్ట్ వీడియోస్కి దేనికి రెస్పాన్స్ వచ్చింది? మళ్ళీ మనం చాలా రోజుల తర్వాత కలిసి చేయటం కదా, ఏమన్నారు? ఆన్లైన్ సూపర్ హిట్. అంటే స్టోర్కి ఎక్కువ రాలేదు లాస్ట్ టైం, ఎందుకు నేను లేనిది చెప్పడం. కానీ ఆన్లైన్ వాళ్ళు మంచిగా వీడియో కాల్స్ చేసి నేను చెప్పేది వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే ఫొటోస్ పెట్టను అని మనం చెప్తూనే ఉన్నాం, ఓన్లీ వీడియో కాల్ ఉంది కాబట్టి అందరూ నచ్చిన వరకు అలా తీసేసుకున్నారు. తర్వాత వీడియో కాల్ చేసుకొని చూసుకున్నారు. నేను మళ్ళీ మనం చెప్పాం కదా కొత్త స్టాక్ పర్చేస్కి వెళ్తున్నాను, ఆ లేట్ వల్ల ఒక 4-5 చీరలు నేను హోల్డ్ పెట్టి ఆపాను, కానీ వాళ్ళు ఈ వీక్లో తీసేసుకుంటారు. సో ఆల్మోస్ట్ క్లియర్ సోల్డ్ అవుట్ ఆంటీ. లాస్ట్ అంటే మనం అనుకున్న రెండిట్లో ఏ శారీస్కి? బనారస్ చాలా బాగా. అండ్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు మనం 18,000 క్లియరెన్స్ వీవర్స్ చీరలు తెస్తామని మొన్న అనౌన్స్ చేసాము. వచ్చినాయా అండి, ఎప్పుడు వస్తుంది వీడియో, ఎప్పుడు వస్తుంది అని నాకు నిన్న కూడా కాల్స్ వచ్చాయి. అందుకని నేను మీకు హడావిడి పెట్టేశాను అనమాట, ట్రెండ్ ఆంటీ చేసేద్దాం. ఎందుకంటే శుభకార్యాల టైం కాబట్టి మనం ఎంత తొందరగా అంతే. నేను జస్ట్ వచ్చి 3 hours అవుతుంది అంతే. మీరు ఇప్పుడు వచ్చారు, షూట్ చేస్తాం, ఇమ్మీడియట్ గా అప్లోడ్. నేను ఇవాళ టైట్ షెడ్యూల్ అండి. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి కూడా పాపం తన కూడా అదే అంది. మనం లాస్ట్ టైం అన్నాం కదా, చాలామంది హోల్డ్లో పెట్టారండి. సో మనం వీడియో చేస్తారంటే ఉరుకులు పరుగులు ఆ అమ్మాయి నేను వచ్చి చేసి ఏం లేదండి, పెళ్ళిళ్ళ వరకు ఒక మంచి చీర అందించాలన్నది తాపత్రయం అంతే. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్ అంటే ఇంకా పీక్ లో ఉంది. ఇప్పుడు మన వీడియో రీచ్ ఎప్పుడు బాగుంటుంది. అయితే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే హోల్డ్ పెట్టండి, రేపు పేమెంట్ వేస్తాం, అలా అంటే మనం చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ కి వీళ్ళకి కాకపోతే ఇంకొకళ్ళకి అవసరం ఉంటుంది కదా. అలా హోల్డ్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు మనకి మినిమం సారీ ఎంఆర్పి ఏదైతే ఉందో దానికి 25% అడ్వాన్స్ వేస్తే హోల్డ్ పెడతాం. వాళ్ళు ఒక 1 week లో క్లియర్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే వితౌట్ అడ్వాన్స్ మనం అయితే హోల్డ్ పెట్టలేము. అది ఇప్పుడున్న సీజన్ కి కూడా కష్టం. మీ చీర ఇంకొక 10 మంది పోటీ పడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీవర్స్ ఏంటంటే ఎప్పుడు ఈ పేమెంట్స్ వచ్చేస్తే మళ్ళీ కొత్త ఇచ్చేద్దామని వాళ్ళు ఇలా అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి చెప్పేది కూడా కరెక్ట్గానే ఉంది. అలా మీరు ట్రై చేయండి. లేదు ఇంకా వచ్చాక నెక్స్ట్ దాన్ని చూస్తాం అంటే ఏ వీడియోకి ఆ వీడియో కొత్త ఇంకా అంతే. సో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూస్తారంటే అట్లా చూడొచ్చు. ఎందుకంటే డిసెంబర్ వరకు కూడా మనకు ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళ వాళ్ళకి ఒక మంచి చీర అందించాలనేది అంతే. సో ఈ రోజు మనం చూపించే సారీస్ డిస్కౌంట్ ఆఫర్ అన్నది లేదంటే అసలు బెస్ట్ ఫ్లాట్ రేట్. నాకు తక్కువకి, నేను మొన్న మీకు చెప్పాను తక్కువ కోసం నేనే వెళ్తున్నానని, అలా తక్కువకి దొరికినాయి బెస్ట్ రేట్ లో బెస్ట్ డిజైన్స్ అంటే అవి 1 by 1 చూపిద్దాం. ప్రైస్ రేంజ్ కూడా చెప్పేద్దాం, ఎందుకంటే ఇంకా తర్వాత వాళ్ళు ప్రైస్ కోసం మెసేజ్ చేసే టైం కూడా వేస్ట్ చేసుకోవడానికి లేదు. మనం ప్రైస్ రేంజ్ చెప్తున్నాం ప్రతి వీడియోలో. అంటే కొంతమంది మొత్తం వీడియో చూడరేమో, 90% చెప్తున్నాం. ఉన్నప్పుడు ఏంటంటే కౌంట్ చేసుకోండి అని చెప్తున్నాం. సో మనం వెంకటగిరి చూపించాం, అందులో మనం వింటేజ్ అది 12 బార్డర్ స్మాల్ బార్డర్స్ కదా అంటే 11 పెట్టిన 1.5 hour లో సోల్డ్ అవుట్. స్మాల్ బార్డర్ స్పెసిఫిక్ గా నేను ప్రతి చీరలకి ఇలా చెప్పను. ఆ రోజు నుంచి నేను ఇప్పటికీ పాకలాడుతున్నాను. 2 చీరలు తయారై ఉన్నాయి హ్యాండ్లూమ్స్. కానీ కొంచెం వెయిట్ చేయండి, తన కొత్త రాగానే మాత్రం నాకు ఖచ్చితంగా వెంటనే అందిస్తుంది ఆ అమ్మాయి. మరి మీకు రావడం లేట్ అయినా కూడా నేను ఇమ్మీడియట్ గా నేనే షూట్ చేసి మనకి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ చీరల కోసం నిజంగా అంటే నమ్మరు 50-60 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. నాకు మళ్ళీ వచ్చేది 15-20 చీరలే. కొంతమందికి డౌట్ రావచ్చు, ఎట్లా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి అన్నట్టుగా అదేంటి వ్యూస్ చూస్తే 5,000 కూడా లేవు, ఈ అమ్మాయి చెప్పినట్టు నిజంగా 60 మంది ఉంటారా అనే డౌట్ రావచ్చు. ఇక్కడ నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే, నేను బూస్టులు పెట్టించాను. ఇంకొకటి ఏంటంటే ఎటువంటి ప్రమోషన్ నా వీడియోలు చేయను. నాకు నా సబ్స్క్రైబర్స్ ఆర్గానిక్ వాళ్ళే కావాలి. ఇప్పుడు హారిక శారీస్ ఇష్టపడే వాళ్ళు ఓ ఫ్యాన్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు చూసేస్తారు, వాళ్ళకి కావాల్సిన కొనేసుకుంటారు అంతే. అలాగే రీల్ అయినా ఇన్స్టా అయినా, ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇవాళ ఒక రీల్ చూశాను హారిక. ఆ రీల్లో అమ్మాయి చెప్తుంది అనమాట, తనదే ఒక బిజినెస్ అంట, మామూలుగా బట్టలు చేయలేదు. ఆ రీల్ బయట పెడదాం చెప్పారు, అంటే మీ అందరు పంపిద్దాం అనుకున్నా. ఆ అమ్మాయి ఇలాగే బూస్ట్ పెట్టుకోండి, మీకు ఫాలో అంటే కొత్తగా మీరు చేసేవారికి మీకు సలహా చెప్తున్నానంటే నేను నా మీడియా ఎక్స్పీరియన్స్ తోటి బూస్టులు పెట్టించేసుకుంది. ప్రతి వీడియో కూడా 2 లక్షలు 3 లక్షలు రీల్స్ 10 లక్షలకు కూడా వెళ్ళిపోయాయి. ఇక ఫాలోవర్స్ అయితే కుప్పలు తెప్పలుగా వచ్చేసారు. కానీ బిజినెస్ అసలు బిజినెస్ అవ్వట్లేదు. 6 నెలలైనా లేదు, 8 నెలలైనా లేదు. అప్పుడు ఇంకా అమ్మాయి తేరుకుని నాకు ఈ ప్రమోషన్ వద్దు, నాకు అసలు ఈ ఛానలే వద్దు, ఇలా నేను ఫ్రెష్గా నేను నా ఛానల్ పెట్టుకుని నేనే చెప్పుకుంటా, నాకుండే హార్డ్ కోర్ ఫ్యాన్స్ లేకపోతే కస్టమర్లో ఉంటారు కదా, వాళ్ళే కనెక్ట్ అవుతారు నా చీర. ఎందుకంటే నిజంగా చీర కొనుక్కోవాలనుకునే వాళ్ళకి
ఆ వీడియో వెళ్ళదు. అవును, ఈ బూస్ట్లు పెట్టించకండి ఎవరు కూడా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే వేరే చీరలు అక్కర్లేదు, ఎవరెవరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూత్ ఒక చిన్న పిల్ల ఉంటుంది, ఒక 10th క్లాస్ పిల్ల లేకపోతే ఎవరో, ఆ అమ్మాయికి ఈ రీల్ వెళ్ళి ఉపయోగం ఏముంది? అవును, అదే ఎవరికి అవసరమో వ్యూస్ వస్తుంది తప్ప బిజినెస్ రాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ డబ్బులే ఆంటీ. ఎవరు చేసినా ఇప్పుడు కార్పొరేట్ లోకి ఎంప్లాయ్ చేసి 10 ఏళ్ళు ఒకే జీతంతో చేయరు కదా, అలానే 10 ఏళ్ళు వీవర్ కూడా ఒకటే రేట్ లో చేయలేరు, మారుతూ ఉంటాయి, రేట్స్ మారుతూ ఉంటాయి, జరిని బట్టి మారుతాయి. ఇంకొకటి ఏంటంటే దీని గురించి కొత్తగా ఎవరైనా వీడియోలు పెట్టేవాళ్ళు మీ బిజినెస్ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలంటే నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను చెప్పడం ఏంటంటే మీరు మీ ప్రోడక్ట్ని జెన్యూన్గా మీరు మార్కెట్కి అందించండి, చాలు, సక్సెస్ మీదే. అంతే ఆంటీ. టైం పడుతుంది కానీ ఖచ్చితంగా స్టాండర్డ్ గా అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీకు వచ్చే 2,000 మంది మిమ్మల్ని ఇష్టపడి వచ్చి ఒక 2,000 ఉంటారు కదా, ఆ 2,020 మంది అయితే ఖచ్చితంగా మీ దగ్గర చీర కొంటారు. డ్రెస్సా, చీర, నగ ఏదైనా సరే కొంటారు. మీరు ఎప్పుడూ కూడా ఆ మాయల్లో పడి బూస్ట్లు అయి పెట్టించటాలు, లేకపోతే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని మురిసిపోవటం అలా చేస్తే డెడ్ స్టాక్ ఉండిపోతుంది. సో ఇంక అయిపోయింది. ఇది అందరికీ చెప్పాలనిపించి నేను ఈ ప్లాట్ఫామ్గా చెప్పేశాను. ఇక నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సారీస్ చూద్దాం కదా. మరి లేట్ అయిపోయింది కదా, వీడియో స్కిప్ చేయకండి. మేము షాపింగ్ అన్నాం, నువ్వు చీరలు చూపించకపోతే అలాగే చీరల షాపింగ్ కాదండి. మరి మామూలుగా కావాల్సిన ప్రొవిజన్స్ అవిను ఏదో మంచి సబ్జెక్ట్ చెప్తాను. నిజంగా తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఏంటంటే ఆ వ్యూస్ చూసుకుని మురిసిపోకూడదండి. ఎందుకంటే 3 లక్షలు 4 లక్షలు సాయంత్రానికి కనిపించింది మా రీలు నేను రాకముందు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు. బోల్ బిజినెస్ అవ్వాలి కదా అని ఎదురు చూస్తే 10,000 కూడా అవ్వలేదు నాకు అని సేమ్ తన అనుభవాన్ని చెప్తాను. నిజమండి, అలాంటి వాటి మాయలో పడి మీ డబ్బులు పాడు చేసుకోకండి. లేదు ఎవరో వద్దు మాకు ప్రమోషన్ అనుకుంటే మీకు మీరే చేసుకోండి. మీ చీర ఏముంది జెన్యూన్గా చేయండి, కష్టపడండి. ఏదో ఒక రోజు మీకు సరైన క్లయింట్స్ కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా మీ బిజినెస్ రోజుకు 2 చీరలు అమ్మినా చాలు. ఇప్పటి వరకు కొన్న ప్రతి కస్టమర్ అమ్మ గాడ్ షుడ్ బ్లెస్ యూ, నువ్వు ముందుకెళ్ళాలి, నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు అంటే అలా అనిపించడం కూడా ఈ కాలంలో చాలా తక్కువైపోయింది అంటే. అండ్ నువ్వు చాలా తక్కువ చెప్తావు, కరెక్ట్ పాయింట్ చెప్తావు, ఇలానే చెప్పు. అండ్ నేను ఏదైనా ఎక్కువ మాట్లాడాలని అవసరం లేదు కదా, మనం చీర చెప్తున్నాము, వాళ్ళకి నచ్చుతుంది, లేదు వీడియో కాల్లో మాట్లాడుతున్నాం మనం మంచిగా కస్టమర్స్తో, ఇంకా అది బెటర్ కదా. ఎందుకంటే అవసరమైన వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చాలా వరకు మన వీడియోస్లో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం తగ్గించి చీరల గురించే చెప్తున్నాం. ఎందుకంటే అది మనం చెప్పి వేరే వాళ్ళు కూడా అదే చెప్పి 10 మంది అదే చెప్పి మేమే చెప్పామని చెప్పుకోవడం ఎందుకు. అదేదో పర్సనల్గా కస్టమర్కి చెప్తున్నాను, అండ్ వాళ్ళు మీకు అందరూ థ్యాంక్ యూ చెప్తున్నారు, మంచి స్టోర్ పరిచయం అయింది మీ వల్ల అని. అండ్ నేను కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే నాకు చాలా మంచి క్లయింట్స్ పరిచయం అయ్యారు ఆంటీ. ఎవరో ఒకళ్ళిద్దరు పంట కింద ఒకటే తప్పితే కానీ సబ్స్క్రైబర్లు అందరూ కూడా అంతే, ఎవరికి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ అమ్మాయి దగ్గర ఇది, లేకపోతే వాళ్ళ దగ్గర ఇది అని అయిపోయారు. ఇప్పుడు కాంపిటీషన్ మాకు మేము అనుకోవట్లేదు కానీ కొంతమంది బయట నుంచి వచ్చి క్రియేట్ చేస్తారు వీళ్ళ దగ్గర అది, బట్ మనం బాగుంటాము క్లయింట్స్ అనుకోవడం కామన్. కానీ మామూలుగా స్టోర్స్ వాళ్ళ వచ్చిన ఆరోగ్యకరమైన పోటీ ఉందండి, హెల్తీ పోటీ. ఇప్పుడు ఈ వారం నువ్వు ఇది పెట్టావంటే ఇంకొకళ్ళ వీడియో హర్ష అనే అమ్మాయి ఉంటుంది, అవన్నీ అందరు వీడియోలు చూసుకుని మీ అందరికి తను నచ్చుతుంది. సాంప్రదాయ డిజైనర్ స్టోర్ హర్ష, ఎప్పుడైనా గచ్చిబౌలి సైడ్ వెళ్తే కలుద్దామని నవ్వినట్టే ఉంటాం. సరే ఇది చాలా ఎక్కువ టాపిక్ అయిపోయింది, చీర తీసుకో. ఫస్ట్ సారీస్ అంటే ఇవన్నీ మనమే 17,500 సేల్ చేసాం ఇవి, బట్ ఇప్పుడు నాకు 14,999కి వీవర్ ప్రైస్ లో దొరికినాయి. సో ఫ్లాట్ రేట్ అంటే ఇది డిస్కౌంట్ కాదు, ఆఫర్ కాదు, ఫ్లాట్ రేట్ ఎవరు ఇవ్వట్లేదు మార్కెట్ లో. ఈ సారీస్ మనం అసలు మార్కెట్ తో కూడా కంపేర్ చేసుకోవద్దు, మన వీడియోస్ తోనే కంపేర్ చేసుకుందాము. బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అంటే జస్ట్ ఒక్క మగ్గం లేసేస్తే ముహూర్తం కైనా రిసెప్షన్ కైనా కట్టుకోవచ్చు. బార్డర్ లెస్ కాన్సెప్ట్ లా ఉంటది, బట్ చాలా రిచ్ గా ఉంటది. పళ్ళు ఇలా రిచ్ గానే వస్తుంది, బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ టిష్యూ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఒకవేళ నేను అమ్మాయికి ఒక ఫంక్షన్ ఉంది, ఇలాంటిది ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా, మరి బ్లౌజ్ ఇదే వెళ్ళిపోవచ్చా? బ్లౌజ్ ఇదే వెళ్తే అంటే సింపుల్ ఎంబ్రాయిడరీ, లేదు అంటే కనుక రా సిల్క్. మనం ఎప్పుడన్నా ఇలాంటి డబుల్ కల్నేతకి ఎడ్జ్ కానీ లేదంటే లాస్ట్లో ఉన్న దారాలు కానీ 2 లాగి ఇలా చూసామంటే కరెక్ట్ చీర కలర్ ఏంటో అర్థమవుతుంది. అప్పుడు నేను ఈ 4 దారాలని పీకి డయర్కి ఇస్తా, అతను ఈ కలర్ కరెక్ట్ గా చేస్తారు, అప్పుడు మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లా కూడా వస్తుంది. ఎందుకంటే ఇందులో 2 ఉన్నాయి కదా, మనకు వచ్చేది సింగిల్ కలరే కాబట్టి కాంట్రాస్ట్ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం అది మోనోటోన్. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కొంచెం హైట్ నాకు 5 feet, కానీ నేను ఇలా కాంట్రాస్ట్ చేసుకున్న ప్రింట్ ఒక 2 inches ఎక్కువ కనిపించడానికి అవకాశం, కాంట్రాస్ట్ కన్నా సెల్ఫ్ వెళ్తే. అలా మళ్ళీ మనకి సెల్ఫే బోర్ అయిపోతుంది, నాకు 2 colors కావాలంటే ఇలా వెళ్ళాలి, లైట్ డార్క్ అలా వెళ్తే మనకి ఆ ఫీల్ కూడా వస్తుంది అనమాట. సో అలా మనం ఎప్పుడన్నా ఇలా కల్నేత. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు అందరూ బాగా వయసు తగ్గి కనబడాలంటే ఎలా వేయాలి?
మీరు అసలు వయసు ఉన్నట్టు కనిపిస్తున్నారా? మీ వయసు ఏంటో చెప్పండి ముందు. మీ వయసుకుండే ఓపిక మాకు ఎక్కడుందా ఆంటీ? ఏం చేస్తాం, ఇంత మంచి మంచి చీరలు పెడితే చచ్చినట్టు వస్తుంది ఓపిక. సో నెక్స్ట్ సారీ కూడా అలాంటిది. ఇది మనకి మంచి కాపరిష్ పింక్ టోన్ అన్నమాట. పైన కింద బార్డర్, మధ్యలో వచ్చి మనకి ఇలా బ్రొకేట్ స్టైల్. ఇవి కొంచెం వీడియోకి డల్ గానే కనిపించవచ్చు, ఎందుకంటే అంత హెవీ టిష్యూస్ బయట చూస్తే చాలా బాగుంటాయి. వీడియో కాల్ లో కొంచెం మనం అదే ఫోకస్ చేసి చూపిస్తాం కాబట్టి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా మనకి అదే ఆంటీ. నేను ప్రైజెస్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేసేస్తాను. చాలా బాగున్నాయండి డిజైనర్ సారీస్. ఎందుకంటే మనకి ఇది రిలీజ్ అయిన తర్వాత నాకు ఊపిరి ఆడదు బేసిక్ గా, అందుకని చెప్పేస్తే పని అయిపోతుంది కదా. ఇది కూడా నెక్స్ట్ పింక్ పీచ్ టోన్, కొంచెం పర్పుల్ వస్తుంది అండర్ టోన్ లో. మనకి సారీ పైన చిన్న బార్డర్ బూటీస్ వచ్చేసింది సారీ అంతా. అండ్ ఇక్కడ ఈ సారీ పర్టికులర్ గా లంగావణీలు కుట్టించుకుంటారు కదా రిసెప్షన్స్ కి కానీ, మనం ఎవరైనా పెళ్లికి వెళ్ళడానికి అద్దరిపోతుంది అనమాట. స్కర్ట్ స్టైల్ బార్డర్ వచ్చింది. అలాగే చాలా రిచ్ గా ఉంటాయి అంటే ఈ ప్రైస్ కి అయితే వర్త్ ఇట్. నేను నెక్స్ట్ మంత్ ఒక పెళ్లికి వెళ్ళాలనుంది. మన సబ్స్క్రైబర్స్ ని అడుగుదాం అనుకుంటున్నాను. నేను పిచ్చి కన్ఫ్యూజన్ లో ఉన్నా, ఏది కట్టుకోవాలని. అన్ని బాగున్నాయి, ఏదైనా ఒకటి మిగిలితే వాళ్ళు కమెంట్ చేసింది కట్టుకుందాం అని ఫిక్స్ అయ్యి ఉన్నా అనమాట. మళ్ళీ వాళ్ళకి అప్ చెప్తున్నావు బాధ్యత. ఇస్తున్నా, ఎందుకంటే నాకు ఇక్కడ వరకు మనకి 14,999 ఇప్పుడు కూడా ఇవి కూడా 13,999. ఇంకా తగ్గింది. తగ్గిందా? అవును, చూసుకోండి. చాలా మంచి సారీస్ చాలా బాగున్నాయి. ఇవి మనకి కొంచెం ప్రైస్ వేరియేషన్ వచ్చింది. పట్టు జరీ చాలా అంటే చాలా ఎక్కువలో ఉంది. బట్ మనకి సాధ్యమైనంత తక్కువలోనే తేవడానికి ట్రై చేసాము. మనం 16కి ఎంఆర్పి పెట్టుకున్నాం స్టోర్లో, ఇప్పుడు అది 18 అయింది జనరల్గా అయితే, జనరల్ ప్రైస్లో. బట్ నేను ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ ఇచ్చుకున్నాయి కాబట్టి నాకు కొంచెం పాత రేట్లో రావడం వల్ల తక్కువకి వచ్చింది కాబట్టి నేను తక్కువకి ఇస్తున్నా. మనం తక్కువకి ఇచ్చి కూడా ఇంత చెప్పాల్సి వస్తుంది. లేదులే, మన వాళ్ళకి చాలా వరకు అర్థమైంది. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ అసలు బ్యూటిఫుల్ సారీస్ ఆంటీ. అటెండ్ అయ్యే వాళ్ళకి చాలా బాగుంటాయి. పెళ్లి కూతుర్లకి ఎలాగో బాగుంటాయి, టిష్యూ ఉంది కాబట్టి. సాఫ్ట్ మంచి ఇంటర్లాకింగ్ సెల్ఫ్ కలర్స్. నేను ఇందాక అన్నట్టు డబుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్తే ఈ కలర్ వెళ్ళిపోవడమే. ఈ డార్క్ కలర్ చూసుకుంటే లైట్ డార్క్ కాంబినేషన్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే మంచిగా ఉంటుంది. ఇవన్నీ మనకి 13,999 ఫ్లాట్ రేట్ ఆంటీ. అందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుందండి. వీటన్నిటికీ ఇంకా 1 మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది. ఏదైతే సారీ టిష్యూ బ్లౌజ్ ఉందో అదే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని నేను చూపించట్లేదు. బ్లౌజ్ కి వెళ్ళొచ్చు, లేదంటే మనకి కాంట్రాస్ట్ వెళ్ళిపోతే ఇంకా హైలైట్. అంతే. చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయండి. మీరు అవసరమైన వారు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి ఎంత డిమాండ్ మీ అందరికీ తెలుసు కదా. అందులో మంచి జరీతో పట్టుకొచ్చింది. అవునండి. అయితే అందరికి అనిపించవచ్చు నేనే హ్యాండ్లూమ్ 15 లోపు రావు అని చెప్తుంటాను కదా, ఇది ఎలా అని. ఇవి హ్యాండ్లూమ్ లో స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ జరీస్. ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ వచ్చే కొద్దీ ఇంకా మనం ఎక్కువగా వెళ్ళాల్సిందే. కానీ స్టార్టింగ్ లో కూడా మంచి క్వాలిటీ ఉంది. అది స్టార్టింగ్ లో కూడా మనం మంచి డిజైన్స్ ని ఫోకస్ చేసాము. మన్నేలాగా ఉండేలాంటి క్వాలిటీలో తీసుకున్నాం అన్నమాట. ఈ డిజైన్ లాస్ట్ టైం మీరు యుఎస్ లో ఉన్నప్పుడు చేసామా అంటే మళ్ళీ రీస్టాక్డ్ పీస్. చాలా బాగుంది. ఇది ఎంత మంది అడిగారంటే ఒక బేబీ లంగావణికి తీసుకున్నారనమాట యుఎస్ కస్టమర్. తొందరగా మా మనవరాలు ఇద్దరు పెద్దవాళ్ళు. తప్పకుండా ఇవన్నీ మనకి పేస్లీ డిజైన్. ఇవన్నీ మోస్ట్లీ కల్నేత కలర్స్ ఆంటీ. టిష్యూ వచ్చింది అంటే ఇంకా కల్నేత లాగానే అనిపించేస్తుంది చీర. అదే డిజైన్ లో మనకి అమెరికా నుంచి ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశారు కదండి, హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది, నేను ఇలా తీసుకొచ్చా అని అడిగారు కదా. ఇవి చాలా బాగున్నాయండి. హాఫ్ శారీకి మీరు ప్లాన్ చేసుకోవాలంటే ఈ చీరలు ప్లాన్ చేసుకోవచ్చు. పేరు నేను అనౌన్స్ చేయకూడదు కదా. పర్లేదు. ఇది మంచి సంపెంగ గోల్డెన్, ఇంకా గోల్డెన్ రెడ్ బ్రైట్ కలర్స్, అందులో డిఫరెంట్ షేడ్ ఆఫ్ గోల్డ్. ఇదైతే కొత్త డిజైన్ అన్నమాట. నా స్టోర్ లో కొత్తది, బట్ మార్కెట్ లో నాకు తెలీదు. చాలా అంటే విలేజ్ థీమ్. సంక్రాంతికి అయితే అసలు ఎంత బాగుండేది కదా ఈ చీర. అప్పుడు దొరకలేదు మనకి. మంచి బేబీ పింక్ టిష్యూ చీర. ఇవి ఉండడం జరీ టిష్యూతో ఉన్న చాలా లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంది. జరీ బాగుంది. అసలు మనకి స్టార్టింగ్ జరీ ఇది, కానీ ఎంత బాగుంది. 30,000-50,000 ఉండే శారీ లాగా జరీ వచ్చింది. కానీ మంచి ధరకి ఇస్తుందండి అమ్మాయి. బాగుంది. ఇలా ట్రై చేయండి అమ్మాయి. ఏమన్నా వీవర్స్ దగ్గర మనకు కొంచెం తగ్గిన మంచి చీర
ఇప్పుడు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా మన ఫ్యామిలీ. అవును, మనం ఒక్కొక్కసారి తగ్గినప్పుడు మనం మంచిగా వాళ్ళకి ఇస్తూ ఆ బాండింగ్ అనేది ఇప్పుడు రేపొద్దున్న వీడియో ఉన్నా లేకపోయినా మీకు వాళ్ళతో లాంగ్ జర్నీ అనేది కొనసాగాలి. ఇప్పుడు ఇది నేను పెట్టుకోవాలనుకుంటే మన స్టోర్ లో 18 కమ్మాం 16 కమ్మాం పెట్టుకోవచ్చు. బట్ నాకు రూపాయి తక్కువకి వచ్చినప్పుడు నేను తక్కువకి ఇస్తే ఎక్కువ వచ్చిన రోజు వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాది ఆ పాలసీ. మంచి ఆలోచన. సో మనం ఈ డార్క్ వెళ్ళొచ్చు. మనకి ఏది ఎక్కువ వర్క్ కావాలి అనుకున్నప్పుడు, లేదు నాకు ఈ షైన్ చాలు, నాకు సెల్ఫే కావాలి, టిష్యూ కావాలంటే ఇందులో ఉన్నదాన్ని కుట్టించేసుకోవచ్చు. చాలు కూల్ గా కావాలి, ఎక్కువ హడావుడి వద్దు. లేదు మదర్ ఆ బ్లౌజ్ కుట్టించుకొని కూతురులా వర్క్ వెళ్ళినా ఇద్దరికి సెట్ అయ్యేలా ఉన్నాయి కదా. ఇప్పుడు గెస్ట్ కి బాగుంది, బ్రైడ్ కి బాగుంది అంటే అలా ఇద్దరు వేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుందండి, మంచి పింక్. ఇవన్నీ అసలు రిచ్ సారీస్, చాలా బాగుంది. చక్కగా మనకి జరీ చూడండి, మొత్తం జరీ, ఇంటర్లాక్ వీవింగ్, జరీ కూడా మంచి క్వాలిటీ తోటి ఉన్న జరీ, మంచి కలర్ కాంబినేషన్. 13,999, 14,999 అంతే. బాగున్నాయి. మీరు పెట్టే అమౌంట్ కి శారీ అయితే రిచ్ లుక్ లో ఒక 50,000-60,000 శారీలా ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే, హారికి చెప్పినట్టు దీనికి ఒక బోర్డర్, తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇంకా మనం పెట్టక్కర్లే 30,000 చీరకి. ఆ 10,000 ఏదో వీటికి పెడితే 30,000 చీర అయిపోతుంది. అంటే అది కూడా తప్పు కాదు, ఇది కూడా తప్పు కాదు. అందరికి ప్రతిదీ అన్ని బడ్జెట్ లో ఉండాలని రూల్ లేదు కదా. అంటే ఇది సేమ్ చాలా బాగుంది, మంచి లైట్ కలర్ షేడ్స్. అంటే హారిక స్పెషల్ కలర్స్ అనొచ్చు. అంటే ఇంకా సమ్మర్ వెడ్డింగ్స్ కి మోస్ట్లీ డే టైమ్ లో ఇలానే ప్రిఫర్ చేస్తారు. అంటే పెళ్లి కూతుర్లు డార్క్ కలర్స్ ఎప్పుడు ఉండేవే కాబట్టి లైట్ తక్కువ దొరుకుతాయి మనకి పట్టు సారీస్ లో. ఇదంతా పేస్లీ డిజైన్, రిసెప్షన్ ఆ టైం ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఫొటోస్ కి బాగుంటుందా? ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ డిజైన్ లో కొత్త కలర్స్ తెచ్చాము. ఇది రీస్టాక్ అయిన డిజైన్ బట్ కలర్స్ కొత్తవి. కానీ ఇది చక్కగా పెళ్లి కూతురికి సుముహూర్తం టైంకి వెళ్ళిపోతుంది. బాగుంటది. కలర్ కాంబినేషన్ కూడా మన కలర్ ట్రెడిషనల్ గా ఉంది. ఒక్కొక్కసారి సాయంత్రం రిసెప్షన్ నుంచి ముహూర్తానికి వెళ్ళిపోతారు, ఎక్కువ టైం లేకుండా. అలాంటప్పుడు మీకు ఈ చీర రెండింటికి సెట్ అయిపోతుంది. ఇది అసలు కంటెంపరీ డిజైన్ కూడా. ఏదో మనం తక్కువకి దొరికింది తక్కువకి ఇస్తున్నామని పక్కన పెడితే డిజైన్ మీద కూడా చాలా ఫోకస్ చేశారు. చూస్తున్నాను కదా 13-14 తో పోల్చి చూసుకున్నప్పుడు ఇది ది బెస్ట్ శారీ అండి. బాగుంది. అంటే మీకు ఇలాంటివి కావాలని అనుకున్నప్పుడు ఇది మంచి ధరలో వచ్చింది. అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంది. మోస్ట్లీ పింక్, ఆరెంజ్ టోన్స్, సీ గ్రీన్ టోన్స్ ఇవే తీసుకున్నాం. ఎందుకంటే ఈ కలర్స్ అందరికి నచ్చుతాయి. ఇప్పుడు నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసి ఆఫర్లో ఇచ్చిన నచ్చని కలర్స్ వల్ల ఉపయోగం ఏముంది, నచ్చిన తెస్తే కొంచెం బెటర్ కదా అని నేను ఆ కలర్ ప్యాలెట్. చీరలు బాగున్నాయండి, కొంచెం నాకే సెలెక్ట్ చేయడం కూడా కష్టం. నాకు ఎందుకు ఇది కట్టుకోవాలని అనిపిస్తుంది కానీ ఇది ఉండదు కదా. అది నా ఫంక్షన్ ఉంది, పాప వస్తుంది, అమ్మాయి వస్తుంది, ఒక 6 days కోసం ఏ కలర్ అన్నది డిసైడ్ కాలేదు. అంటే ఇప్పుడు పగల ఈవెంట్ అమ్మా, అప్పుడు ఎలాంటిది బాగుంటది? కొంచెం ఇలాంటి పింక్ టోన్ కి వెళ్ళిపోండి. ఇది నైట్ అయినా ఈ మార్నింగ్ అయినా ఫొటోస్ కూడా బాగా బాగుంటుంది. ఇవంటే కొంచెం మరీ లైట్, ఈవినింగ్స్ బాగుంటాయి. బట్ అలాంటివి రెండు మార్నింగ్ ఈవినింగ్ రెండు బాగుంటది కదా. అప్పుడు మీరు కట్టుకొని ఈవినింగ్ వరకు ఉంచుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఇదైతే టోటల్ ఇంగ్లీష్ కలర్, మనకి డస్టీ లైలాక్ అంటారు కదా, అలాగా. అసలు కొంచెం ఇలాంటి స్కిన్ టోన్ అమ్మాయిలకి చాలా కొంచెం బాగుంటుంది. అవును. సో చాలా ఇన్ఫర్మేషన్ ఈ చీరల్లో ఇచ్చేసామండి. మరి చాలా చీరలు ఉన్నాయి, ఈసారి చీరలే చూద్దాం. అంతే, మాట్లాడుకున్నాం ఊరికే మాట్లాడుతుంది, మన చీరలు చూడలేకపోతున్నాం. ఊరికే అన్నాను. చీరలన్నీ కూడా చాలా బాగున్నాయండి. 13,999, 14,999 అండి. బ్యూటిఫుల్ శారీస్ బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి. నెక్స్ట్ సారీస్ మాట్లాడకుండా ఉందామని ఇప్పుడే చెప్పానా, చీర చూస్తే చాలా. ఇవేంటి అనుకున్నారు, మనం 28కి సేల్ చేసినాయి, ఇప్పుడు బెస్ట్ ప్రైస్ లో 18,000. ఇక్కడ నుంచి చూపించి అన్ని 18. మళ్ళీ ఇంకొక అమేజింగ్ ప్రైస్ ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను. ఎంత బాగుందానండి, ఒక్కటే ఉంది గోల్డ్ కలర్. మరి ఎవరు అదృష్టవంతులైతే వాళ్ళు తీసేసుకోవచ్చు, ఎవరు కాకపోతే నేను అయిపోతా. చాలా బాగుంది. గోల్డ్ లో రొటీన్ కాకుండా ఇది కొలుకుల బార్డర్ స్టైల్ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చిందండి వీవింగ్. సారీ అంతా సింపుల్ ఉండేసరికి ఇక్కడ బార్డర్ చూడండి, బార్డర్ చాలా అందంగా ఇచ్చారు. ఇది పెళ్లి కూతురు ఎవరు శుభకార్యం ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి నా మాటని. చాలా బాగుంది, మీకు నచ్చితే ధర అంతే. దీనికి చక్కగా మగ్గం వర్క్ బోర్డర్, బ్లౌజ్ హైలైట్ చేస్తే ఇంకా అంతే. చాలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది, ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన అలాగే మేము ఏంటంటే ఇలా చూపించేస్తుంది అమ్మాయి. మీరు నచ్చిన చీర పిక్ పెడితే మీకు కావాలని అనుకుంటే
తను మీకు వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది. హాయిగా షాపింగ్ చేస్తున్న ఫీల్తో మీరు తీసుకోవచ్చు. అంతే. ఇంకొక రిక్వెస్ట్ కూడా అమ్మాయి స్టార్టింగ్లో అడిగింది, ఎందుకంటే ఇలా ఉంచండి అని కాకుండా మీకు ఒకవేళ ఆ ఆప్షన్ నువ్వు ఒకసారి చెప్పది. అది ఏంటంటే హోల్డ్ పెట్టడం అంటే కష్టం అండి, ఎందుకంటే సీజన్ చాలా పీక్లో ఉంది. అండ్ మన వీడియో ప్రతిసారి దేవుడి దయ వల్ల మంచి రీచ్ ఉంటుంది. సో మీరు ఇవాళ కావాలి రేపు మనీ వేస్తామంటే ఆలోపు 9 మంది నన్ను అడిగి ఉంటారు. మినిమం చెప్తున్నాను. వాళ్ళకి నేను సేల్ అయిపోయిందని చెప్పలేను, అలా అని ఇస్తానని చెప్పలేను. అలా రేపు మీరు పేమెంట్ ఒకవేళ మీ డెసిషన్ మార్చుకుంటే పాపం వీళ్ళని వెయిట్ చేయించింది దాన్ని అవుతాను. సో మీకు కావాలి అంటే 25% అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసుకోండి. నెక్స్ట్ డేనో ఒక 2-3 డేస్లో మీరు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. బాగుంది ఐడియా నిజంగా కూడా, ఎందుకంటే మిగతా వాళ్ళు మిస్ అయిపోతారు. అవును అంటే సో ఇది కూడా మళ్ళీ 18,000 రేంజ్ లాంటి పట్టు, బట్ డిజైనర్ టైప్లో వస్తుంది. ఈ ఎడ్జ్ ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే మనకు ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది, సెల్ఫ్ ఉంటే సెల్ఫ్ బ్లౌజే. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ బార్డర్స్తో. ఇవి మనకి సూపర్ హిట్ అయిన కలెక్షన్ ఆంటీ. ఎప్పుడు 18,000 మనకు దొరికేది 6-7 పీసులే దొరుకుతాయి, బట్ మంచి రెస్పాన్స్ అన్నమాట. ఇది కూడా డిఫరెంట్ కలర్ గ్రీన్. ఎన్ని గ్రీన్లు ఉన్నాయో ఆంటీ వీవర్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర. ఇప్పుడు గ్రీన్ ఎందుకు అంత ట్రెండ్ అయిందో తెలియట్లేదు, కానీ చాలా గ్రీన్ అయి ఉండొచ్చు. మీరు యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ ఫస్ట్ కట్టారు కదా. నేను ఈ మధ్యకాలంలో అనుకోకుండా నా చీరలన్నీ కలర్ గ్రీన్. అవును, విచిత్రంగా చెయ్యాలి, అటు వెళ్ళిపోతాం. అలా సీజనల్ గా మీరు ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి మనం కూడా చూద్దాం. ఇది కూడా మంచి మీనాకారి లేకుండా జరీతో కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ వీవర్సే చూస్తున్నారు, సబ్స్క్రైబర్లు కాదు. ఒక 500 మందిలో ప్రతి వీవర్ చూస్తున్నారు. ఆఖరికి బెనారస్, కలకట్ట. ఎందుకనంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి చీర మనం మిగతా వాళ్ళకు ఉంటారు కదా సేల్ పట్టుకెళ్ళే వాళ్ళకి ఇచ్చేయాలి అనే ఆలోచనతో అలా జరుగుతుందండి. వెనక ఎంత సైన్యం ఉందా అంటే చాలా పెద్దది. ఇది కూడా ఇది మనకి మీనాకారి లేకుండా బ్రైడల్ కావాలన్న వాళ్ళకి బెస్ట్ ప్రైస్ లో వస్తుంది అనమాట. కొంచెం రాణి పింక్, టొమాటో పింక్ కలిసిన కల్నేత. అలాగే మొత్తం మనకి శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ అండి, ఫుల్ జాల్ లాగా. ఇది కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లావెండర్ అలాగే పింక్ రెండు కలిసిన ఒక టోన్ అన్నమాట ఇది. అండ్ అక్కడక్కడ మనకి మీనాకారి హైలైట్ వస్తుంది. వీటికి సేమ్ సెల్ఫ్ బ్లౌజెస్ వస్తున్నాయి, రిచ్ పల్లూస్ వస్తున్నాయి. కావాలంటే ఇంకా దాని వర్క్ ఏంటనేది మీ ఇష్టం. అంతే. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఆంటీ, చూడగానే నాకు భలే నచ్చింది. అటు లావెండర్ కాదు, అలానే అటు మావ్ టోన్స్, పింక్ టోన్స్ కిందకి వెళ్ళట్లేదు. భలే డిఫరెంట్ గా ఉంది. కలర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు. చూసి నచ్చిన సాధారణంగా ఈ కలర్ పట్టు చీర ఎవరి దగ్గర ఉండదండి. అంటే మనకి పట్టు చీరలు కొన్నప్పుడు అయితే పింక్ బ్లౌజ్ లేకపోతే మెరూన్ బ్లౌజ్ అలా అయిపోతూ ఉంటాయి. ఇది అసలు మ్యాచ్ అవ్వదు. మీకు స్పెషల్ సారీ డెఫినెట్ గా మన దగ్గర లేని కలర్ అయినా మాత్రం అవుతుంది. సో ఇవి మీకు 18,000కి వస్తాయండి. ఈ కలెక్షన్ మీరు వెంటనే బుక్ చేసుకోండి, మళ్ళీ అయిపోతే రావడానికి కొంచెం టైం పడుతుంది. శుభకార్యాలు ఉన్నవారు తొందరపడండి. ఇప్పటి వరకు చూసినవి మీకు నచ్చాయా? అవును, నెక్స్ట్ చూసి ఇంకా బాగా నచ్చింది. అలా అంటావా? రేటు బాగా తగ్గుద్దా? కాదు, కొంచెం రీజనబుల్ రేట్, బట్ కలర్ కాంబినేషన్స్ కి నేను ఫిదా అయిపోయాను. సరే అయితే మీరు వీడియోని స్కిప్ చేయకండి. చెప్పాను కదా కలర్స్ బాగుంటాయని. కలర్స్ బాగున్నాయి, మనం ఊహించని కలర్ కాంబినేషన్. అండ్ దట్టు వింటేజ్ మోడల్లో చూడండి, కావాల్సిన బుట్టీస్ అన్నీ ఉన్నాయి, కావాల్సిన సైజ్ లో చెక్స్ అన్నీ ఉన్నాయి. బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఆంటీ. అలాగే దీనికి ఈ చీరలకి బ్లౌజ్ కూడా ఇలా రిచ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. వర్క్ కూడా అవసరం లేదు. ఎక్కువ మొత్తం వెంకటగిరి లాగా సిల్వర్ బాగా. అవును కదా, అవునండి. గోల్డ్ లేకుండా సిల్వర్ అండి, ఎంత బాగుందో. చాలా మందికి సిల్వర్ వింటేజ్ కూడా, ఇప్పుడు వింటేజ్ అంటే ఎక్కువ మనకి గోల్డ్ లోనే వస్తుంది, బట్ సిల్వర్ లో కూడా బాగుంది. కొత్త కాంబినేషన్ నేను చెప్పేది. ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్. ఇవి ఎంత నుంచి ఎంత వరకు? ఇవి ఫ్లాట్ 20,999 ఆంటీ. మనం సేల్ చేసే ఎంఆర్పీస్ 26 to 28 మధ్యలో ఉంటాయి, బట్ మనకి తక్కువ వచ్చింది కాబట్టి మనం ఇస్తున్నది 20,999. ఏదైనా అదే ప్రైస్. ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ అండి, మనకి సాధారణంగా మన దగ్గర ఉండదు అసలు. అవును, దీనికి కూడా ఇలా బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక టిపికల్ కల్నేత రంగు అలా వచ్చింది. అంతా సిల్వర్, ఎక్కువగా సిల్వర్ ని హైలైట్ చేశారు. ఇందాక మనం గ్రే చూసాం కదా, కొంచెం బ్రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ ఇదే లైలాక్ కలర్, కొంత బుట్టి మారింది, ఇక్కడ మళ్ళీ కలర్ మారింది. అవును.
అండ్ దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలాగా రిచ్ బ్లౌజ్ వచ్చేసింది. సో వర్క్ కూడా అవసరం లేదు, ఇంకా చీర కట్టుకొని ఫాల్ కుట్టించుకొని బ్లౌజ్ కుట్టించుకొని వేసేసుకోవడమే. ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ లేదనమాట, అంత రిచ్ బ్లౌజ్. అంటే బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. అవును అవును ఆంటీ. ఇంక ఇక్కడ నుంచి వచ్చేవన్నీ ప్లెయిన్ బ్లౌజెస్ యాజ్ యూజువల్. చీర పళ్ళు రిచ్ ఉంటుంది. వింటేజ్ లో చూస్తే ఒక నక్షత్రాల డిజైన్ లాగా మోస్ట్లీ వింటేజ్ లో చెక్స్ బూటీస్ తో కట్టుకొని బోర్ అయిపోయిన వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు కొత్తగా. అవును, అట్లా డిజైనర్ సారీ లాను ఉంది, వింటేజ్ చెక్స్ కూడా వచ్చాయి. ఈ కలర్ చాలా కొత్తగా ఉంది కదా, చాలా కొత్తది ఆంటీ. అండ్ నాకు తెలిసి చాలా రేర్ గా కూడా వార్డ్రోబ్ లో దొరకదు. నా దగ్గర అయితే ఇలా లేదు. మన దగ్గర పింక్ అలా అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చూసేవని కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ అంటే మన దగ్గర ఉండనివి. అవును, ఇది కూడా చెక్స్ వచ్చి కొంచెం పెద్ద బూటా హైలైట్ కలర్ ఎక్కడ దొరికిన చీర అన్నట్టుగా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇది డార్క్ స్కిన్ టోన్స్ మీద ఇంకా అందంగా ఉంటుంది. ఫేర్ స్కిన్ టోన్ కి బాగుంటుంది అని అనుకుంటారు కానీ ట్రస్ట్ మీ అంటే ఇది ఇంకొంచెం డస్కీ స్కిన్ టోన్, మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి అదిరిపోతుంది కలర్ అయితే. వాళ్ళకి ఇంకా అదిరిపోతుంది. అదే కాన్సెప్ట్ లో పింక్ అన్నమాట. ఇవన్నీ అసలు వింటేజ్ లోనే కొత్త డిజైన్స్ ఆంటీ. ఎందుకంటే మనం ఎప్పుడు దాకా ఊసీ చెక్స్ చూసాము, జరీ బూటాస్ చూసాము, అలాగే ఇంకా బార్డర్స్ సింపుల్ గా చూసాం కాబట్టి ఇప్పుడు ఆ మూడింటిని కొంచెం డిఫరెంట్ గా చేసి తెచ్చినవి. అండ్ దట్ బెస్ట్, చాలా బాగున్నాయి. వాళ్ళన్నీ కూడా సెలెక్టివ్ గా ఉన్నాయి. హ్యాండ్ పిక్ 5 రోజులు పట్టిందా అంటే స్టోర్ క్లోజ్ పెట్టి, అది కూడా ఇంకా రెడ్ లేకుండా మన వీడియో ఉండడం అంటే అసాధ్యం. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్. అవును, రెగ్యులర్ కాదు అసలు. మిడిల్లోనండి మరి వీడియోలో మనకి అంత కనిపించకపోవచ్చు, మీరు మాత్రం వీడియో కాల్ చేసినప్పుడు డెఫినెట్గా నచ్చే. డెఫినెట్గా అంటే రెడ్ కావాలి అని అనుకుంటే చాలు పక్కా ఇది రెడ్లో రెగ్యులర్ బ్రొకెట్ అలా కాదు, చాలా డిఫరెంట్ బుటీ, ఖచ్చితంగా బాగుంటుంది. ఇవన్నీ ఫర్ ఫ్లాట్ 20,999 ఆంటీ. ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా నాకు ఒక చీరలో ఒక 100 మిగులుతుంది, ఒక దాంట్లో మిగలదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకెందుకు ఆ 1-2 MRP మార్చుకోవడం, ఇచ్చేద్దాము అన్న ఉద్దేశం అంతే. ఇది కూడా మంచి వింటేజ్ కాన్సెప్ట్. ఊసీ లైన్స్, చెక్స్, బుటీస్ అన్నీ ఉన్నాయి. ఒక వింటేజ్ చీరకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అండ్ ట్రెండింగ్ కలర్ లో ఉంది. ఇంకెవరు ఆగుతారు చెప్పండి. అదే కదా, 20,999 లో మనకి ఈ సారీస్ ఉన్నాయండి. అండ్ ఇదే డిజైన్ లో ఇంకొక బ్రైట్ బ్లూ కలర్. అసలు ఈ టీల్ కలర్ ఎంత బాగుందంటే మంచి ఫేర్. మనకి రెగ్యులర్ గా కొనేవాళ్ళు అన్ని ప్రాంతాలు కాకుండా ఈసారి కొత్తగా ఏ ప్రాంతం నుంచి మనకి? నాకు ఈసారి కొత్తగా కెనడా లోంచి ఎక్కువ కస్టమర్స్ వచ్చారు. కెనడాలో 1-2 ఉన్నారు, బట్ కెనడా నుంచి నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారు. అండ్ వైజాగ్ లో నాకు మంచి కస్టమర్ బేస్ ఉంది ఆంటీ. ఇంకా విజయవాడ నా సొంత ఊరు, ఖచ్చితంగా ఉంటుంది. సొంత ఊరు కదా అది. ఇది ఈ డిజైన్ మనం చాలా అసలు ఇది అయితే అసలు మాటలు లేవండి. ఇది ఫస్ట్ అడుగుతారా ఆంటీ అందరికి, ఇంకా మళ్ళీ నేను సోల్డ్ అవుట్ అని చెప్తూనే ఉండాలి. చాలా బాగుంది అసలు, చాలా బాగుంది కలర్. ఈ మీనాకారి వీవింగ్ బాగుంది. నాకైతే పర్సనల్ గా నాకు చాలా నాకు తెలిసి ఇందులో ఇంకో కలర్ ఉందండి, 3 ఉన్నాయి. బ్లూ ఉంది, లావెండర్, లావెండర్. ఇది బాగుంది, ఇది కూడా మొత్తం ఇవన్నీ బాగున్నాయి. అసలు ఇది కొంచెం డిఫరెంట్ కలర్, డిఫరెంట్ అంటే మనం రెగ్యులర్ గా వాడే కలర్ కాదు. అందులో కొంచెం వచ్చింది కానీ కలర్. ఈ మీనాకారి ఈ అందం రాలేదు చీర మీద కదా. కరెక్ట్. లాస్ట్ టైం మనం తెచ్చాం దీనికన్నా ఒక్క షేడ్ డార్క్, బట్ దానికన్నా ఒక షేడ్ లైట్ ఇవ్వడం వల్ల ఇది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే డిజైన్ లో 3 కలర్స్. ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ ఉంది, తర్వాత ఇది, తర్వాత ఇది అయితే ఇంకా నాకు అసలు అందులోకి ఎల్లో పిచ్చేమో మామూలుగా లేదు నాకైతే ఈ చీర. నాకు తెలుసు, నేను తీసుకున్నప్పుడే అనుకున్నాను మీరు దాన్ని భలే హైలైట్ చేసి చెప్తాను, అందుకే నేను ఆ చీర దగ్గర నేను కామ్ అయిపోయాను. చాలా అసలు హైలైట్ చేసి చెప్పడానికి అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అచ్చా, ఇది మీరు అలా నా ఎల్లో మీరు డిసైడ్ అయిపోకండి, మిగతా అన్ని కూడా బాగున్నాయి. ఇందులో 3 రంగులు కూడా కలర్స్. అవును, ఇంకా వాళ్ళ కాంప్లెక్షన్ ని బట్టి, వాళ్ళ ఒకేషన్ ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడమే. సో మగ్గం నుంచి వేడివేడిగా వచ్చిన చీరలు అండి. ఇంకా లాస్ట్ కొన్ని ఉన్నాయి ఆంటీ, అవి చూపిద్దాం. ఓకే, మనం ఫాస్ట్ గా చూసేద్దాం, వీడియో స్కిప్ చేయకండి. నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది. ఇవి మనకి ఎంతసేపు మీనాకారి కాకుండా కూడా బ్రైడల్లో ఇలా మంచి సారీస్ ఉంటాయి ఆంటీ. అవును, కొంచెం బెనారసి పట్టు సారీ లో ఉంది. అండ్ దట్టు మనకి మీనాకారి లేకుండానే ఎంత షైనీ ఉంది చూడండి బార్డర్, చాలా బాగుంది. అండ్ అలాగే సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వచ్చింది. అవును అవును. బ్లౌజ్ ఇది మనకి, బ్లౌజ్ కూడా డిజైన్. ఇంకా జస్ట్ ఒక చిన్న స్టోన్ మన ఇంట్లో మనం అంటించేసుకున్నా కూడా చాలు, అంత షైన్ వచ్చేస్తుంది, ఇంకా వర్క్ కూడా అవసరం లేదు. చాలా బాగుంది. ఎంత వరకు ఉండొచ్చు ఇవి మనకి 25 అంటే 25 వరకు ఉన్నాయి. ఫ్లాట్ రేట్ 25.
అండ్ అందులోనే ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రీన్ ఎక్కడ చూస్తే అక్కడ అని, అవును నిజంగానే మీరు కట్టినందుకే అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పాక. నిజంగా గ్రీన్ చాలా బాగుంటుంది, నాకైనా కూడా కట్టుకో. నేను రెడ్ నుంచి కొంచెం ఇప్పుడు గ్రీన్ కి మారుతున్నా అనమాట. భలే ఉందన్నమాట డిజైనర్ పీస్ లాగా. అండ్ అలాగే ఇక్కడ కింద కొంచెం షేడ్స్ ఇచ్చి జరీలో, దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది. బ్లౌజ్ చాలా బాగుంది. ఇంకా అసలు దీనికి వర్క్ అవసరం కూడా లేదు. అంటే మన రెగ్యులర్ పట్టు చీరలా కాదండి ఇవి, డిజైనర్ పట్టు సారీ లాగా ఎంత బాగున్నాయో. అంటే ఈ డిజైన్ ఎక్కడ లేదు, నాకు కూడా మార్కెట్లో తగలలేదు. మీకు ఎలా అనిపిస్తుంటే మీరు కొనుక్కున్నప్పుడు మీరు మాత్రమే అన్ని పట్టు చీరలో స్పెషల్. అవును, ఫస్ట్ మనకే వచ్చింది, ఇప్పుడు ఎవరు మళ్ళీ వచ్చే వాళ్ళది కట్టుకోరలే అన్న ధైర్యం ఉంటుంది వీటిల్లో ఖచ్చితంగా. మేబీ ఒక 4-5 నెలల తర్వాత రావచ్చు, బట్ ముందు మన దగ్గర అయితే ఉంటుంది. ఇది కూడా మంచి కల్నేత రెడ్ పింక్ షేడ్, బ్లౌజ్ కూడా ఇలా. అంటే ఇందులో చూపించిన 3 బాగుంది. బ్లౌజ్ హైలైట్ అవుతుంది పెద్ద పెద్ద చెక్స్ తోటి, చక్కగా బెనారసీ బోర్డర్ చాలా బాగా వచ్చింది. అవునా, ఈ 3 దొరకడమే నాకు భలే టైంకి దొరికినాయి. ఒక 1 డే వెళ్ళినా కూడా ఉండకపోయేవేమో. 3 ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో కానండి చాలా బాగున్నాయి శారీస్. ఈ చీర మాత్రం ఎవరు కట్టుకున్నా నాకు ఒక్క ఫోటో షేర్ చేయమనండి. ఇది ఎంత నచ్చిందంటే నాకు అసలు చీర అమేజింగ్ ఉంది. నేను అనుకున్నా ఈ చీర ఈ వీడియో అంతా మనం నాన్ మీనాకారి బ్రైడల్ గా పెడదాము అని, బట్ ఈ చీర మాత్రం నేను వదలలేకపోయాను. పెడితే పెడదాం, ఇదైతే వెళ్ళిపోద్దని నాకు తెలుసు. ఎంత బాగుందో చీర కదా, మెత్తగా ఉంది, భలే మెత్తగా, మెత్తటి పట్టు చీర, మంచి షైనింగ్. ఇది మనకి రిచ్ పళ్ళు, దీని బ్లౌజ్ కూడా ఇలా రిచ్ బ్లౌజ్ వచ్చేసి. చీర ఎంత ఉంటుందంట? 38 అంటే ఇది ఒక్కటి 38,000, బట్ ఖచ్చితంగా వర్త్ ద మనీ. నిజంగా వర్త్ 1 lakh శారీలా ఉందండి. చాలా బాగుంది ఇది. దీనికి ఏంటంటే బ్లౌజ్ హైలైట్. అవును, మోస్ట్లీ మనం బడ్జెట్ ఫ్రెండ్లీవే ఎక్కువ చూపించాము అంటే ఈ వీడియోలో. 13,999, 14,999, 20,999. ఈ లాస్ట్ మాత్రమే 25 3 38. కొంతమంది అడిగిన వారికి ఇంకేమైనా ఆర్డర్ పెట్టుకుంటే నెమ్మదిగా వస్తాయి. మీరు హారిక తోటి టచ్ లో ఉంటారు కాబట్టి మీకు ఇంకా పెళ్లికి టైం ఉంది మే దాకా అని అనుకున్నప్పుడు ఇలా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. లేదని అనుకుంటే ఇలాగ వచ్చినప్పుడు మీ నెంబర్ అది ఇచ్చేస్తే వెంటనే అమ్మాయి చెప్తుంది. హారిక డిజైనర్ స్టూడియో, బండ్లగూడ జాగీర్, సన్ సిటీ. సో మీరు స్టోర్నైనా విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ తక్కువే కానీ క్వాలిటీ ఎక్కువ. సో అలా శారీస్ తాను ఇస్తుంది. ఎక్కువ పెద్ద బల్క్గా 200 100 అలా ఏముండవండి. హ్యాండ్ పిక్గా ఒక 20 50 తెచ్చుకుంటాం, అంత కూడా ఉండవు. కానీ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతుంది. అది ఎంత గొప్ప విషయం. పట్టు చీర అనేది అసలు తన దగ్గర హోల్డ్ ఉండదు, ఇంకా ఆ మిగిలాయి అనే ప్రసక్తే ఉండదండి. అంటే అన్నిసార్లు సెలెక్ట్ చేసి చక్కగా తెచ్చుకుంటుంది. నాకు కూడా ముచ్చటేస్తుంది ఆ చీరలు చూస్తే. థ్యాంక్ యూ ఆంటీ. సో నేను ఇప్పుడైతే కొనలేను కానీ చీర చాలా బాగా వచ్చింది. మనం ఫోటో చూసి తృప్తి పడదాం తప్పక. సో మనం నాగశ్రీ డైరీస్ ఛానల్ని త్వరగా 300K చేసేయాలండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరినంత మందికి షేర్ చేయండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ చాలా ఫ్రీ అండి. మీకు మంచి కాంటెంట్ అందిస్తున్నారు. మనకి లేదు ఈ ఓపిక ఈ ఏజ్లో ఆంటీ తిరిగినంత. సో ప్లీజ్ ఎంకరేజ్, త్వరగా 300K చేసేయండి. థ్యాంక్ యూ అండి. అలాగే బెల్ ఐకాన్ ఒక గంటలా కనబడుతూ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే నాది ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకనంటే మీకు అవసరం లేకపోయినా కానీ మీ చుట్టాలు ఎవరికైనా పెళ్ళిళ్ళు వాళ్ళు ఉంటాయి, శుభకార్యం అన్నప్పుడు మన మైండ్ ఎంత అయోమయంగా ఉంటుందో నాకు తెలుసు. నాకు 50,000 బడ్జెట్లో కొందాం అనుకున్న వాళ్ళం 1,50,000 కొంటూ ఉంటాం. సో అలా వేస్ట్ కాకుండా కరెక్ట్ చీర కరెక్ట్ టైంకి ఎలా వాడాలి అనేది చెప్తూ మీకు అందించాలనేదే నా ప్రయత్నం. సో 10 మందికి ఉపయోగపడినా నాకే హ్యాపీ అనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.